మన సర్పంచ్ గారు వచ్చారు, ఊర్లో సమస్యలు ఉంటే ఏమని చెప్పండి రా. అయ్యా రోజు మందు తాగి బైక్ మీద వస్తుంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారయ్యా. ముందాక బైక్ మీద వస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయకుండా బ్లడ్ టెస్ట్ చేస్తారు. అవయ్ అవయ్ అయ్యా మా గేదె నెల నుంచి ఇండమే లేదయ్యా. అంటే ఇప్పుడు మా అయ్య గారు డెలివరీ చేయాలా? బయట సమస్యలు కాదు, ఊర్లో సమస్యలు చెప్పండి. ఊర్లో సమస్యలు అంటే ఏం లేవు గాని కొత్త సర్పంచ్ని పెడితే సరిపోతుంది అనుకున్నా. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రండి సర్పంచ్ గారు, కూర్చోండి. ఏంట్రా మీ సమస్య? అయ్యా నేను ఈ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నానయ్యా. ఈ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా, కానీ వీళ్ళ అమ్మ నాన్నే అడ్డుపడుతున్నారయ్యా. మీరే ఎలాగైనా మా పెళ్లి చేయాలయ్యా. మీరు నా దగ్గరకు వచ్చారు, మీ పెళ్లి నేను జరిపిస్తా. అయ్య గారు వద్దయ్య గారు, ఈ పెళ్లి జరిపించద్దండి అయ్య గారు. అప్పుడు నువ్వు ఎవరా చెప్పడానికి? వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తారా? నేను ఒక్కసారి చెప్తే 100 మాటలు చెప్పినట్టారా? అయ్య గారు వద్దయ్య గారు, ఆ అమ్మాయి ఎవరో మీకు తెలీదు. ఇంతకీ ఎవర్రా? మీ సెకండ్ సెటప్ అయ్య గారు. సర్పంచ్ సెకండ్ సెటప్ నువ్వు? సర్పంచ్ నాకు 4th, మరి నేను 5th. దాన్ని పట్టుకోండిరా. హలో బేబీ, నన్ను ఎవరో ఇద్దరు ఫాలో అవుతున్నారు బేబీ. దయచేసి నువ్వే ఏదో ఒకటి చెయ్యి బేబీ. బేబీ అవునా? అట్టయితే నువ్వు పని చెయ్యి. ఏంటో చెప్పు బేబీ తొందరగా, వీళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే నీ హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో చెప్పు ఒకసారి. నా బ్యాగ్ లో విగ్, మేకప్ కిట్లు ఉన్నాయి బేబీ. అవి కాదు, వేరే ఉంటాయి చెప్పు. అవి కాదా? వాటర్ బాటిల్ తప్ప ఇంకేం లేదు బేబీ. అవునా? అయితే వెంటనే మక్కం కడుక్కో. అలాగే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు బేబీ.